42% బీసీ కోటాపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. బీసీ కోటాను 9వ షెడ్యూల్లో పెట్టడం అసాధ్యమని, కోటా అమలు చేస్తే సుప్రీంకోర్టు 50% క్యాప్ మించిపోతుందన్నారు. అదే టైంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగానే 42% బీసీ కోటా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీల లిస్టు నుంచి ముస్లింస్ ని తొలగిస్తే కేంద్రాన్ని ఒప్పించి బీసీ బిల్లుకు ఆమోదిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెబుతున్నారు. ఇక బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీగా తెలిసిపోయిందని మంత్రి పొన్నం ఫైర్ అవుతున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా ఇచ్చినప్పుడు రాని బాధ బీసీ కోటాను ఎందుకు వస్తోందని విమర్శించారు. బీజేపీలోని బీసీ నేతలు మాట్లాడాలని సవాల్ చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 42% బీసీ కోటాపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. బీసీ కోటాను 9వ షెడ్యూల్లో పెట్టడం అసాధ్యమని, కోటా అమలు చేస్తే సుప్రీంకోర్టు 50% క్యాప్ మించిపోతుందన్నారు. అదే టైంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగానే 42% బీసీ కోటా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీల లిస్టు నుంచి ముస్లింస్ ని తొలగిస్తే కేంద్రాన్ని ఒప్పించి బీసీ బిల్లుకు ఆమోదిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెబుతున్నారు. ఇక బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీగా తెలిసిపోయిందని మంత్రి పొన్నం ఫైర్ అవుతున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా ఇచ్చినప్పుడు రాని బాధ బీసీ కోటాకు ఎందుకు వస్తుందని విమర్శించారు. ఇక బీజేపీలోని బీసీ నేతలు మాట్లాడాలని సవాల్ చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ ఒక బీసీలకు మీరు ఇచ్చినట్టు హామీ, తెలంగాణ బీసీ సమాజానికి ఇచ్చినట్టు హామీ మీరు ఏ విధంగా నెరవేరుస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మీరు 9th షెడ్యూల్లో పంపిస్తే ఇది అమలు పరుస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక న్యాయపరమైన చిక్కులు తెలిసినప్పటికీ కూడా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా, మీ పంచాయతీ రాజ్ సెక్షన్స్ 285 ఉన్నప్పటికీ కూడా ఎందుకు దీని మీద మాట్లాడకుండా మీరు ఈరోజు దీని విషయాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ ఓబీసీలకు వాళ్ళతో చెలగాట మాడుతున్నారు. ఇది 9th షెడ్యూల్ పంపిస్తాం, కేంద్రం డిలే చేస్తున్నాం. మేము డిలే చేయట్లేదు. 9th షెడ్యూల్ పంపించడానికి జర సో మెనీ లీగల్ ఎంబార్గో, దాని దాకా మీరు రాకండి. మీరు బిల్ పాస్ చేశారు, మీరు సపోర్ట్ చేసినాము, ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మీది. 9th షెడ్యూల్ అనేది లీగల్ ఎంబార్గో. ముఖ్యమంత్రి చెప్పింది మీరు వినాల్సింది, నమ్మాల్సింది కాదు. బీజేపీ అధ్యక్షుడు మరొకసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టినాడు. 42% 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటా ఉన్నాడు. ఇది సాధ్యమే. ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూస్తాం, లేదా దీన్ని సాధించి పెట్టండి. ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు. రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే, ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పినాయి. అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము, కేబినెట్ ఆమోదము, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్లకు ఎట్లయినా బరాబరుగా అధికారికంగా అమలు చేస్తాం. ఆనాడు మండల్ కమిషన్ చేస్తే కమండల్ అన్నది మీరే. ఇవాళ మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని ఈరోజు మళ్ళీ బీసీలపై కుట్రలు చూపెడతా ఉన్నారు. దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ నిజ స్వరూపాన్ని గమనించి 42% రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియలో ఆ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా కాపాడుకునే ప్రయత్నంలో మరి ముందుండాలని సందర్భంగా కోరుతూ, కేంద్రం బీజేపీ తప్పకుండా 42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే. ఈడబ్ల్యూఎస్ కేసులో గతంలో కూడా ది జనహిత అభియాన్ కేసులో కూడా ఈడబ్ల్యూఎస్ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పింది. ఎప్పుడైతే 50% క్యాప్ ఉందో ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు క్యాప్ వెళ్ళిపోయింది. కాబట్టి ఆ రిజర్వేషన్కు సంబంధించిన క్యాప్ లేదు. రాష్ట్రాల ప్రామాణిక నివేదికల ప్రకారంగా, సమాచారం ప్రకారంగా చేసుకునే హక్కు సుప్రీంకోర్టులో ఉంది. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు వైఖరి బీసీలకు వ్యతిరేకంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రామచంద్రరావు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా కనిపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను ఆహ్వానిస్తున్నామని చెబుతూనే ఢిల్లీలో మాట మార్చారని మండిపడ్డారు. 42% రిజర్వేషన్ల కోసం పకడ్బందీగా కులగణన చేశామన్నారు. కేంద్రాన్ని ఒప్పించాల్సిన బాధ్యత తెలంగాణ బీజేపీ ఎంపీలదేనని స్పష్టం చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి వైఖరి బీసీలకు వ్యతిరేకంగా కనిపిస్తున్నది. బీసీలకు రిజర్వేషన్ రావద్దని కోరుకుంటున్నట్టుగా ఆయన వైఖరి కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతున్నప్పుడు బీసీల రిజర్వేషన్లు ఆహ్వానిస్తున్నామని చెబుతూనే ఢిల్లీకి వెళ్లగానే బీసీల వ్యతిరేకిగా మారుతూ ఈరోజు మా చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నాడు. మా చిత్తశుద్ధిని మీరు శంకించవలసిన అవసరం లేదు.
మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని మీరు తప్పుపట్టవలసిన అవసరం లేదు. మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. సుప్రీం కోర్టు తీర్పు కూడా చెప్తా ఉంది, ఆయా రాష్ట్రాల్లో లెక్కలు పక్కాగా ఉంటే ఆ కులాల ఆధారంగా లెక్కల ప్రకారం మీరు రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని చెప్పండి. ఆల్రెడీ మంత్రివర్గంలో ఆమోదం పొందేలా చేసుకున్నాం. అసెంబ్లీలో చట్టం తయారు చేసినాం. అరే మీ చేతిలో ఉన్నటువంటి ఆర్టికల్ షెడ్యూల్ 9 చేర్చమంటే చేర్చకుండా రామచంద్రరావు ఢిల్లీలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ రైట్గా బీసీ కోటా అమలుపై ప్రభుత్వం చర్యలు, విపక్షాల కామెంట్స్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, బీసీ కోటా అమలుకు సర్కారు ఏం చర్యలు తీసుకుంటుంది, ఆ డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీలో చేసిన కామెంట్స్ లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సాధ్యం కాదంటే 42% బీసీ బిల్లు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిసిన 9వ షెడ్యూల్ చేర్చడం ఏ విధంగా సాధ్యమవుతుంది? ఇది కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయంలో 9వ షెడ్యూల్లో చేర్చడం సాధ్యం కాదు. కావాలనే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ను తెరమీద తీసుకొచ్చింది. సాధ్యం కాని విషయాన్ని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిన్న ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన ప్రకటన చేశారు. 9వ షెడ్యూల్లో చేర్చడం సాధ్యం కాదని ఆయన చెప్పడంతో ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఈబీసీ బిల్లు తీసుకొచ్చినప్పుడు, ఈబీసీ రిజర్వేషన్ను తెచ్చినప్పుడు 50% కోటాను పరిమితిని ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం. రామచంద్రరావు కావాలని ఇలాంటి కామెంట్ చేస్తున్నారు. ఎక్కడైతే పూర్తిగా ఆధారాలు లేదంటే లెక్కలు ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో రిజర్వేషన్ను 50% మించవచ్చు అనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని కేంద్రం బీజేపీ మర్చిపోతుందనే అంశాన్ని కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన కామెంట్స్ కౌంటర్ ఇచ్చారు. ఇక పక్కనే ఉన్న తమిళనాడులో అమలవుతుంది, ఎందుకు తెలంగాణలో అమలు కాదు? రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా పకడ్బందీగా బీసీ రిజర్వేషన్ను అమలు చేయడానికి 42% అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో బీసీ కులగణనను 42% రిజర్వేషన్ అమలు చేస్తామనే ఒక ధీమా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీసీ కులగణన చేసింది, కేబినెట్లో నిర్ణయం తీసుకుంది, ఆమోదం చెప్పింది. తర్వాత అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ ఆమోదం చేసి కేంద్రానికి పంపిన తర్వాత ఎందుకు బీజేపీ తెలంగాణ ప్రజలకు అనుకూలంగా, బీసీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోలేకపోతుంది? కేంద్రం చేతిలో అవకాశం ఉన్నా కూడా నిర్ణయం తీసుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది. దీని విషయంలో బీజేపీ తన రాష్ట్రంలో ఉన్న బీజేపీ బీసీ కులగణనకు లేదంటే బీసీ రిజర్వేషన్కు తాము అనుకూలంగా ఉన్నామని కామెంట్ చేసి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా, బీసీలకు వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. దీని వెనుక బీజేపీ కుట్ర ఉంది, కావాలనే బీసీ బిల్లును అడ్డుకునే ఒక ప్రయత్నం చేస్తుంది. పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రం అమలు చేస్తున్నప్పుడు తెలంగాణలో పూర్తిగా లెక్కలతో సహా ఆధారాలతో సహా ఉన్నప్పుడు ఎందుకు 42% రిజర్వేషన్ను అమలు చేయకుండా బీజేపీ అడ్డుకుంటుందనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. కావాలని బీజేపీ ఇలాంటి రాజకీయ డ్రామాలు ఆడుతుంది. బీజేపీలో ఉన్న ఎంపీలు, బీసీ ఎంపీలంతా కూడా తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడానికి పోరాటం చేయాలి, లేదంటే నేరుగా ఆ పార్టీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు లేదంటే ప్రధానితో పోట్లాడాల్సిన బీజేపీ నేతలు కావాలని కాంగ్రెస్ పార్టీపై నెట్టేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది, లెక్కల ప్రకారం లెక్కలతో సహా కులగణన చేసింది, కేబినెట్ నిర్ణయం తీసుకుంది, అసెంబ్లీలో బిల్లు పెట్టింది, గవర్నర్ ఆమోదం తర్వాత కేంద్రాన్ని పంపింది. 9వ షెడ్యూల్లో చేర్చి 42% రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉన్న బీజేపీ రాజకీయ డ్రామాలు ఆడుతుంది. కావాలని బీసీలకు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి బీజేపీ గతంలో ఎలాంటి నిర్ణయం తీసుకుందో అదే అంశాన్ని మరోసారి తెర మీద తీసుకొస్తుంది. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే కాదు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా 42% రిజర్వేషన్లో 10% ముస్లిం రిజర్వేషన్లు దాన్ని తీసేస్తే మేము బిల్లును పాస్ చేయిస్తామనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో బీజేపీ మహారాష్ట్రలో లేదంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న
బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో ముస్లిం బిల్లు ఈ ముస్లిం 10% రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంశాన్ని కూడా బీజేపీ నేతలు స్పష్టం చేయాలి. కావాలని బీసీ రిజర్వేషన్ను అడ్డుకునే ఒక కుట్ర బీజేపీ చేస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తన వ్యతిరేక అంశాన్ని నిన్న ఢిల్లీలో బయటపెట్టారని బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు రామచంద్రరావు చేసిన కామెంట్స్ కౌంటర్ ఇస్తారు. దీంతో ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం వివాదాస్పదం అవుతుంది. ఆయన చేసిన కామెంట్స్ ఆయన వ్యక్తిగతమా లేదంటే పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఆ పార్టీ నిర్ణయాన్ని చెప్పారా లేదా అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది రాజకీయంగా మరింత వివాదం చెలరేగే అవకాశం. ఎందుకంటే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, బిల్ పాస్ చేసింది, గవర్నర్ ద్వారా ఆమోదం తెలిపి కేంద్రాన్ని పంపింది. కేంద్రంలో 9వ షెడ్యూల్ చేర్చాల్సిన కేంద్ర ప్రభుత్వం, నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మద్దతు ఇవ్వాల్సింది పోయి కేంద్రం తీసుకునే నిర్ణయంపై ఒత్తిడి చేసి కేంద్ర నిర్ణయానికి అంగీకరించాల్సిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే బీసీ రిజర్వేషన్కు వ్యతిరేకంగా కామెంట్ చేస్తుండడంతో ఇది బీజేపీ అడ్డుకునే ఒక కుట్ర చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుందని చెప్పొచ్చు. జ్యోతి.